అందరికీ వందనాలు. చిన్ని గమనిక. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు ప్రత్యేక ప్రార్థన జరుగుతూ ఉంది. మీ ప్రార్థన అవసరతలు ఉంటే మాకు తెలియచేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తూ ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం చిన్ని ప్రార్థన చేద్దాం. భూమి ఆకాశములను సృజించిన గొప్ప దేవానికి వందనాలు, వేలాది స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించడానికి మాకు ఇచ్చిన గొప్ప సమయమును బట్టి నీకు వందనాలు. నీ వాక్యమును ధ్యానించుచుండగా మా విశ్వాస జీవితాలకి అవసరమైన వాక్య సందేశం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనము. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. ఏ మాటలు మన హృదయంలో ఉండాలి అంటే ఈ మాటలు ఏంటి? ఈ మాటలని మనం ఆలోచించినట్లయితే నేడు నీకు ఆజ్ఞాపించు, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు ఏంటి? ఆ మాటలు అంటే నేడు నేను నీకు ఆజ్ఞాపించు. దేవుడు ఆజ్ఞాపిస్తున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు ఎక్కడ ఉండాలి అంటే నీ హృదయంలో, అంటే మన హృదయంలో ఉండాలి. ఎందుకు మన హృదయంలో వాటిని పెట్టుకోవాలి అంటే మన హృదయము వేటితో అయితే నిండి ఉంటుందో, మన హృదయము వేటితో అయితే నిండి ఉంటుందో అలాంటి ఆలోచనలు మనం చేస్తూ ఉంటాము, అలాంటి క్రియలు మనం చేస్తూ ఉంటాము. మన ప్రవర్తన మన హృదయంలో ఉన్నటువంటి మాటలను బట్టి ఉంటుంది. కాబట్టి మనము మంచి ప్రవర్తన కలిగి జీవించాలి అంటే దేవుని యొక్క మాటలు మన హృదయంలో ఉండాలి. మనము మంచి పనులు చేయాలి అంటే మన ప్రవర్తన మంచిగా ఉండాలి అంటే మన హృదయంలో ఏముండాలి అంటే దేవుడు మనకి ఆజ్ఞాపించినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఆయన మనకి చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఆయన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆ ఆజ్ఞల చేత మన హృదయము నింపబడినప్పుడు, ఆయన మాటల చేత మన హృదయము నింపబడినప్పుడు మన క్రియలు, మన మాటలు, మన ఆలోచనలు, మన ప్రవర్తన ఏ విధంగా ఉంటుందంటే ఆ మాటలకు తగినట్టుగా ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది? నీ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది? ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును బట్టి సరిచేసుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. ఎందుకు ఆయన మాటలు మన హృదయంలో ఉండాలి? ఎందుకు ఆయన యొక్క ఆజ్ఞలు మన హృదయములో ఉండాలి అంటే మన హృదయములో ఉన్నటువంటి మాటలను బట్టి మనం ప్రవర్తిస్తూ ఉంటాము. మన హృదయంలో వచ్చేటువంటి ఆలోచనలను బట్టి మనము ప్రవర్తిస్తూ ఉంటాము. కాబట్టి మన హృదయములో ఆయన మాటలు ఉన్నప్పుడు, మన హృదయములో ఆయన ఆజ్ఞలు ఉన్నప్పుడు మనం ఎలా జీవిస్తాము అంటే ఆయన మాట ప్రకారము జీవిస్తాం. ఎవరైతే ఆయన మాట ప్రకారం జీవిస్తారో, ఎవరైతే ఆయన మాట ప్రకారం ప్రవర్తిస్తారో వాళ్ళు ఆశీర్వదింపబడతారు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది? నీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఆలోచిస్తున్నట్లయితే, చెడ్డ ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే దేవుని మాటలు, దేవుని యొక్క ఆజ్ఞలు మన హృదయంలో లేవని. ఎందుకంటే ఆయన ఆజ్ఞలు మన హృదయంలో ఉన్నప్పుడు, ఆయన మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు వాటి ప్రకారం మన ప్రవర్తన ఉంటుంది, వాటి ప్రకారం మన ఆలోచన ఉంటుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. కాబట్టి ఆయన యొక్క ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆ ఆజ్ఞలు మన హృదయంలో ఉంచుకుని జీవించే కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. గొప్ప దేవుడా, నీకు వందనాలు, వేలాది స్తోత్రములు. ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడ, మా హృదయంలో నీ ఆజ్ఞలుంచుకుని జీవించే కృపను మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.